2007లో మీరు ఆ లాస్ట్ సినిమా చేసేటప్పుడు ఈ సోషల్ మీడియా అంత లేదండి అప్పటికి. అవును. ఇప్పుడు సోషల్ మీడియా విపరీతం పెరిగింది. అప్పుడు మీ యాక్టర్స్ మధ్య కూడా కొంచెం హెల్తీ కాంపిటీషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ కాంపిటీషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. సోషల్ మీడియా కనుక మీరు ఒకసారి వెళ్తే ఫ్యాన్స్ ఒకరినొకళ్ళు బాగా అవమానించుకోవడం చాలా డిగ్రేడింగ్ ఉంది. అంటే ఫ్యాన్స్ మీద కంట్రోల్ లేదా స్టార్స్కి, లేదంటే అది ఎక్కువైపోయిందా? అసలు బయట అసలు విపరీతంగా ఉందండి. ఆ హెల్తీ కాంపిటీషన్ లేదు. టెక్నాలజీ అవనివ్వండి, ఎనీథింగ్ అడ్వాన్స్మెంట్ అయినప్పుడు మనం దాన్ని నియంత్రించలేం. అలాగే మీడియాకు సంబంధించిన ఇది కూడాను ఈ రోజున చెరువుల పొలాలై విపరీతంగా ఈ రోజుల్లో దీన్ని నియంత్రించలేము. అయితే ప్రతి వాడికి సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణతోటి ఉండగలిగితే కనుక ఇది వెల్కమ్ చేయొచ్చు. కానీ హద్దులు దాటి ఒక పర్వర్షన్ తోటో, ఒక కావాలని వాళ్ళ విషం కక్కుకునేలాగానో ఇలాంటివి మాత్రం హేయమైనవి మనం ఎవరు సమర్థించలేం. అండ్ ఒక్కోసారి చూస్తుంటే యూట్యూబ్లో వాటిల్లో డిజిటల్ దీంట్లో ఆ హెడ్డింగ్స్ చాలా బాధాకరంగా ఉంటాయి. ఆ లోపల మ్యాటర్ చూస్తే అంత ఉండదు. కేవలం వాళ్ళు ఆ క్లిక్స్ కోసం గానో, ఆ హిట్స్ కోసం గానో చేసే ప్రయత్నంలో ఆ హెడ్డింగ్స్ పెట్టడం అనేది చాలా హేయంగా ఉంటుంది. అది ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎవరిదైనా కానివ్వండి. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.